రాష్ట్రంలో నియంతలను మించిన నిరంకుశ పాలన సాగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు భరత్, బొమ్మి, ఇజ్రాయిల్. ఆటవిక పాలనతో జంగల్ రాజ్లా పరిస్థితి మారిపోయిందన్నారు. ప్రశ్నించే గొంతులపై కేసుల కత్తి పెడుతున్నారన్నారు. 1353 అక్రమ కేసులు పెట్టి 1067 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేశారన్నారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదన్నారు. కూటమి పాలనలో సెక్షన్ 30, సెలెక్ట్ 30 యాక్ట్లా మారిపోయిందని మండిపడ్డారు ఎమ్మెల్సీలు. మించిన నిరంకుశత్వం, హిట్లర్ను తలదన్నే కర్కశం, ముసోలినీని గుర్తు తెచ్చే పైశాచికత్వం, పౌర హక్కులను కాలరాసే అరాచకం అన్నీ కలిసి ఆటవిక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగల్ రాజులాగా మారింది అధ్యక్ష. ప్రజల్లో ప్రశ్నించే చైతన్యాన్ని అధ్యక్ష హత్య చేయడానికి పాలకులు శత విధాలుగా కుట్రలు పన్నుతున్నారు అధ్యక్ష. ప్రశ్నించే ప్రతి గొంతుపై అక్రమ కేసుల కత్తిపెట్టి వికటాటహాసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ప్రభుత్వ వైఫల్యంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద గత 20 నెలల్లో దగ్గర 3000 కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి 1353 అక్రమ కేసులు పెట్టి 1067 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఏపీలో ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు అధ్యక్ష. రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేయాలనుకుంటే సెక్షన్ 30 అనేటటువంటి యాక్ట్ పెడుతున్నారు అధ్యక్ష. ఈ సెక్షన్ 30 అనేటటువంటి యాక్ట్ వీళ్ళ ప్రభుత్వంలో సెలక్షన్ 30గా మారిపోయింది అధ్యక్ష. 30 మందిని సెలెక్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం. మేకపిల్ల, ఐసు పుల్ల, మట్టి పిల్ల కాదేది కేసు కన్నారామని ఏది దొరికితే అది దేని మీద పడితే దాని మీద కేసులు పెట్టి మరి హింసిస్తున్నారు అధ్యక్ష. నారా లోకేష్ గారు ఒక రాజ్యాంగం రాసుకున్నారు అధ్యక్ష. ఒక రాజ్యాంగం రాసుకుని ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకున్నారు అధ్యక్ష. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో గంటకో హత్య, పూటకో మానవకం అన్నట్లు 3 పువ్వులు 6 కాయలుగా ఆంధ్రప్రదేశ్ విలవలాడిపోతుంది అధ్యక్ష. పోలీసు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది అధ్యక్ష. దేశంలోని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చిట్ట సవరణ ఉందంటే అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. పోలీసులు పసుపు ఏజెంట్లుగా మారిపోయారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా పేకాటి క్లబ్బులు, రాష్ట్ర వ్యాప్తంగా మట్కా సెంటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా పర్మిట్ రూములు, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సాగులెట్లు ఎక్కడ పడితే అక్కడ 24/7 జరుగుతుంటే పోలీసులు శోచించుతున్నారు అధ్యక్ష. మాట్లాడితే అసెంబ్లీ పవిత్రం అంటారు, దేవాలయం అంటారు. మరి ఈ అసెంబ్లీ నుంచే ఒక ఎమ్మెల్యే గారు మరి అమ్మాయిలతో మహిళలతో చాటింగ్ చేస్తే చిక్కుంటారు అధ్యక్ష ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. హెరిటేజ్ మీద ఉన్న శ్రద్ధ గంజాయి నివారణ మీద పెట్టారు అధ్యక్ష. క్రికెట్ మీద ఉన్నటువంటి మోజు పేకాట క్లబ్బుల మీద పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, స్వయంగా ఎమ్మెల్యేని నా మాజీ మంత్రుల మీద దాడులు చేసి పెట్రోల్ బాంబులు వేసి ఇళ్లని దగ్గర పెడితే కేసులు ఉండవు అధ్యక్ష.